నేనా ఏమి ఓం వేదావేతం ప్రజమహంతం ఆదిత్యవర్ణం సంవత్సరాలే సర్వాణి రూపాణి విశేషధీర నామాని కృత్వా విభజను జదాస్తే గంట పట్టండి. ఓం సమ్రాజంతి విరాజంత్య అభిసృద్యాసనో గృహే లక్ష్మీ రాష్ట్రాస్యాయ ముఖేదయ మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ కేదార సర్వామదేవతాభ్యో నమః. ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమయం సమర్పయామి. గో నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నీళ్ళు తల్లి కలకలుకుని వాళ్ళకు కూడా ఇవ్వండి. పైగా మిగతా పత్రి ఎంత ఉన్నా చక్కగా ఎప్పుడు ఆనందం. ముందు నారాయణ పత్రిక చేశారు, అష్టపత్రి చేశారు. అక్షరం పట్టుకోండి. శరీర పప్పు పెట్టమ్మా, పెట్టు. ఓం రాజాయ రాజాయ సంజయాయనే నమః వై శరణాయ గురుమే సభే కామాన్ కామకామాయ విష్ణుం కామేశ్వర వై శరణాం దదాతు కుబేరాయ వై శరణాయ మహారాజాయ మహా. ఓం బ్రహ్మ ఓం వాయు ఓం కౌరిటి ఓం సర్వేదం వాయాం విషంవర్ధం సంయజ్ఞం సత్కారకం రుద్రత్వం శివోమే అస్తు సదా. శివోం అస్తు సదా. శివోం ప్రదక్షిణ చేయాలి కుర్చీ మీదుగా. యాని పాపాని జన్మాంతృకృతాని జాని జాని ప్రణసంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసంభవ త్రైమాం కృపయా దేవ శరణ గతవత్సల శుభన్యథా శరణం. మిగతా జాండవు సరేనా? ఈ లోపల అర్జునుడు కంగారు వచ్చేసారు. చెప్పండి ఒకసారి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, అది అంతరాయం ఏర్పడింది. వాళ్ళు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటారు, అంతరాయం వచ్చి నెమ్మది. మూడు సార్లు ఓకే. వీళ్ళ వచ్చు అగరవత్తులు వెలిగించు. కాకపోతే నలుగురిలో పైవాళ్ళు చెప్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఏకథా నిమిషాలిని వృషగ సౌనికాదయ ప్రపంచు సర్వే సూతంచ పౌరాణికంకులు. పూర్వకాలంలో ప్రసిద్ధిగాంచిన అరణ్యం ఉంది. దాని పేరేంటే మాట్లాడమని చెప్పి. ఆ అరణ్యంలో సూత మహాముని ఉన్నాడు, ఆయనకి శిష్యులు ఉన్నారు, సౌనికాది మహర్షులు అంటారు. ప్రతిరోజు గురువు గారి దగ్గరికి వచ్చి సేవ చేసుకొని విద్య నేర్చుకొని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా విద్య నేర్చుకునేవారు వేదాన్ని. మధ్యాహ్నం 2 గంటల నుంచి పలహారాలంటే మామూలుగా ఆ రోజుల పదార్థాలు 2 గంటలు సాయంకాలం 5 దాకా ఇలాంటి సమయం దాకా పురాణాలు చెప్తూ ఉండేవాడు గురువు గారు. చీకటి పడిన తర్వాత మళ్ళీ స్నానం చేసి చదువుకొని మళ్ళీ ఏదో ఒకటి తిని ఆ తర్వాత కాలక్షేమం పడుకునేవారు. ఇది వాళ్ళ జీవన చర్య. స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగజేసే వ్రతాల్లో ఏ వ్రతం అన్నారు? కేదారేశ్వర స్వామి వ్రతం ఉంది. స్వామి ఆ కేదారేశ్వరుడు ఆ శివుడు పార్వతీదేవికి సగభాగాన్ని, శరీరంలో సగభాగాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని కారణం ఏంటి అని అడిగారు శిష్యులంతా. గురువుగారు ఉన్నారు, ఈ కథ వినండి అని మహానుభావుడు గురువుగారు ప్రారంభించాడు. మాట్లాడదు చెప్పారు. బయటకెళ్ళి ఆడుతున్నారు. అయితే పర్వతాలు మంచి మంచి పర్వతాలు ఉన్నాయి మా భూమండలం మీద. దాంట్లో కైలాస పర్వతం చాలా ప్రసిద్ధిగా ఉంటుంది. ఆ కైలాస పర్వతంలో పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు. వారికి 2 కొడుకులు. మీ ఇద్దరు ఎవరైనా చెప్పాలి. ఆ కొడుకుల పేరు
ఓకేనా?